'నమో' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో ఇప్పుడు 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే సినిమాలో ఉన్న కథలోని ఇంటెన్షన్ చాలా బావుంది. స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ మంచి బీజీఎంతో ఉన్న కంక్లూజన్ ఒకటి బావుంది. కానీ మిగతా సినిమా అంతా కూడా నరేషన్‌లో సీరియస్‌నెస్ అండ్ ప్రాపర్ ఫ్లో లేకపోవడం వల్ల మాక్సిమం బోరింగ్ అని అనిపించిందండి. నచ్చలేదు గైస్ నాకైతే. కాస్త 'వైవ హర్ష' గారి 'సుందరం మాస్టర్' మూవీ గుర్తుకొచ్చింది. ఆ సిమిలారిటీస్ వల్ల. ఇంకా ఇన్‌స్పైరింగ్‌గా అండ్ ఎంగేజింగ్‌గా తీసే పొటెన్షియల్ ఉంది మెయిన్ కంటెంట్‌లో ఈ 'నమో' సినిమాకి. కానీ అది జరగలేదు ఎగ్జిక్యూషన్‌లో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇద్దరు హీరోలు ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు రూట్ మళ్ళీ కొందరు పల్లె వాసులు నివసిస్తున్న ఊరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు వీళ్ళని బయటికి వెళ్ళకుండా ఆపేస్తుంటారు. ఎందుకు ఆపారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. డీసెంట్ సినిమాటోగ్రఫీ, స్టోరీ లైన్, ఆ విలేజ్ వాతావరణం, ఇంకా క్లైమాక్స్. ఇంకా అదే క్లైమాక్స్‌లో 'నమో' అనే టైటిల్ ఎందుకు పెట్టారు అంటూ ఇచ్చిన డీటెయిలింగ్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్. అసలు మెయిన్ మైనస్ నరేషన్. అన్నీ కూడా ఫిల్లర్ సీన్స్ లాగే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా నెక్స్ట్ ఏమవుద్ది? అసలెందుకు ఈ సీన్ అవసరమా? పర్పస్ ఏంటో చెప్పేలా ఒక ఫ్లో కూడా ఉండదు. అందరిని కామెడీగా చూపిస్తారు. గెటప్స్ అన్నీ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. నక్సలైట్స్‌ని, మెయిన్ విలన్స్‌ని కూడా కామెడీగా చూపిస్తే ఇంక మనకి అయ్యో! ఇక్కడ వీళ్ళు ఈ ఊర్లో స్టక్ అయిపోయారు. ఎలా తప్పించుకుంటారనే ఫీల్ ఇంకెలా వస్తుంది? మళ్ళీ నాన్ సింక్‌లో సాంగు, ఫైట్స్, ఫోర్స్‌డ్ కామెడీ. లొకేషన్స్ కూడా జనరల్‌గా పల్లెటూరుకి వెళ్తేనో, లేదా ఏదైనా ఘాటీ ప్లేస్‌కి వెళ్ళినా సరే కనిపించే లొకేషన్స్‌ని ఏదో దూర ప్రాంతాల్లాగా చూపిస్తారు. ఎప్పుడో పారిపోయే పరిసరాల్ని, పరిస్థితుల్ని చూపించి, పెద్ద ఫైట్స్ వేస్తూ, అసలు పారిపోలేరు అంటే నమ్మశక్యంగా ఉండవు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నిజంగా ఈ మూవీతో ఒక విషయాన్ని కన్వే చేద్దాం అనుకున్న ఇంటెన్షన్ అయితే బావుంది. కానీ నరేషన్ అంతా కూడా బోరింగ్ వేలోనే ఉంది. గుడ్ ఇంటెన్షన్ బట్ బోరింగ్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.